SSC 2005-2006 బ్యాచ్ 20 years సెలబ్రేషన్ అండ్ స్నేహబంధం 20 years సెలబ్రేషన్ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రదన గ్రామంలో మనం చేసిన చిన్న కార్యక్రమం విజయవంతమై పేపర్లో అండ్ వేటి న్యూస్లో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జరిగిన సంఘటనలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పక చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం మా ఫ్రెండ్స్కు, మీకు అందరికి నమస్కారం. నేను ఈరోజు ఫస్ట్ మాట్లాడుతున్నా, ఎందుకంటే మాకు కూడా బాధ అనిపించింది. మా ఫ్రెండ్స్ కూడా జాబులు ఉన్నాయి, ఈయనకు జాబ్ ఉంది, అందరికి జాబులు ఉన్నాయి. కాకపోతే మాకు జాబ్ లేదని నేను పని చేసుకుంటున్నా, బతుకుతున్నా. కాకపోతే మీరు కూడా ఏముందంటే ఇంట్లో అమ్మ నాయనని అదా ఎదిరించకుండా మంచిగా చదువుకొని ఉన్న స్థాయిలో మంచిగా ఉండాలి స్కూల్లోనే. వీళ్ళలాగా మీరు కూడా గవర్నమెంట్ స్కూలే కదా, జాబులు కొట్టాలి. మీరు కూడా ఏమో చేసుకున్నట్టు కాదు. మాకు పొద్దుగా లేచి టై బెల్ట్ పెట్టుకొని పోతాం స్కూల్కి. ఆడిపోయే వరకు వాళ్ళు ఏం చెప్పేది ఉండదు. మన జైలుగా కొట్టినట్టు ఉంటుంది. ఈడ చదువుకున్న పిల్లలు ఏమో గట్టిగా ఉంటారు, ఆడికి వచ్చిన పిల్లలు ఏమో కాళ్ళు చేతులు ఎగుతున్నాయి. అది బాధ. ఇక్కడ మట్టిలో ఉంటారు, అన్ని పనులు చేస్తున్నారు, అంతా మంచిగానే ఉన్నారు. కాకపోతే ఆడికెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చినట్టు అవుతుంది పిల్లలకి. ఆ పిల్లలు ఏంటంటే మా పేరెంట్స్ కూడా పెద్ద మనుషులు ఏమంటారు అంటే ఈడిపోతే చదువుస్తలేదు, గవర్నమెంట్ స్కూల్కి పోతే చదువుస్తలేదు అని. ఇటు సాధన కూడా బదలం చేయకండి. మీరు కూడా మంచిగా చదువుకోవాలి, మంచి జాబులు రావాలి, మంచిగా ఉండాలి, అందరికి మంచి మార్కులు రావాలి. సార్ కూడా సార్ అడిగినాం, సార్ మా పిల్లలు ఇట్లా గలీజ్గా ఇట్లా సార్ ఇట్లా అంటే షూల్ గిట్ట కావాలి సార్ అంటే సెకండ్ రోజే మరీ నాకు ఫోన్ చేసి పిలిపించిండు. నువ్వు షూలు తెచ్చినాం శ్రీశైలం, అందరు మంచిగా రెడీ అయ్యేస్తున్నాను సార్ అడిగితే సెకండ్ రోజే మళ్ళీ నెక్స్ట్ కూడా తీసుకోలే. ఇక క్యాబ్ పెట్టుకున్న పిల్లగాడు ఒక రోజు వేసుకురాకుంటే వాడు నా ముందరనే కొట్టేసిండు. పటా కొట్టి మళ్ళీ తోలిచ్చిండు, తీసుకురాపోరా అంటే ఆయన వేసుకొని వచ్చిండు. సార్ కూడా అరవింద్ సార్ కూడా మంచిగా చేస్తుండు, మాకు కూడా ఫోన్ చేస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు. మీరు ఏమైనా చేయండి సార్ అంటే సరే అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఈ అవకాశం ఇచ్చిన గ్రామ స్కూల్ హెడ్ మాస్టర్లకు అండ్ టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మా మిత్రుడు శ్రీశైలంలో ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాడు. అక్కడ వాళ్ళ అవసరం నిమిత్తం ప్లేట్స్ అవన్నీ అవసరం ఉన్నాయని చెప్పడం వల్ల మేము కూడా మా కొంతమంది సహోదరులు రాలేదు ఇక్కడ, ఇంకా బాలబాలికలు మా తోటి విద్యార్థులు ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తోటి తోచిన సహాయం మనం చేయడం వల్ల మేము అందరం ఒక దగ్గర చేసి మీకు ఒక ఇవ్వాలని కోరుకున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ సభ ముఖ్యంగా చూస్తే ఇంకా మేము ఏదో తక్కువ చేసామనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఏదో ఇవ్వాలనే కుతూహలంగా ఉంది. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సో ఇక్కడ మీ ముందు ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదే స్కూల్లో చదువుకొని, సో గవర్నమెంట్ స్కూల్ ప్రతిదీ నేను చదివింది గవర్నమెంట్ స్కూలే. సో ఇక్కడ నుంచే వెళ్ళి మళ్ళీ మీ ముందు ఇలా నిలబడడం, మా స్నేహితులతో అందరు ఇక్కడనే చదువుకున్నాం. సో ఈ విధంగా చాలా ఆనందంగా ఉంది. సో దీనికి సహకరించిన మా SSC బ్యాచ్ 2005-2006 అందరికీ సో థ్యాంక్స్ చెప్తున్నాము. కొందరు రాలేదు ఇక్కడికి. సో వాళ్ళు రాకపోయినా వాళ్ళు ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా మేము ఇక్కడ ఇస్తున్నందుకు ఇక్కడ ఉన్న ఫోటోలు వాళ్ళు చూసి వాళ్ళని సంతోషపెట్టాము. సో అదేవిధంగా సహకరించిన మన స్కూల్ యాజమాన్యానికి, గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో అదేవిధంగా మన ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ అనేది తేడా ఏం లేదు. జస్ట్ ఇక్కడనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడనే చదివితే బెటర్. కాకపోతే అక్కడ ఏంటంటే క్రమశిక్షణ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంటే డిసిప్లిన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా చదవకపోయినా ఆటోమేటిక్గా మైండ్ అబ్జర్వ్ చేస్తుంటుంది ఏదైనా సరే. డిసిప్లిన్ అనేది మీరు కూడా అలాగే గవర్నమెంట్ స్కూల్లో అని కాకుండా డిసిప్లిన్ ఉంటే ఏదైనా మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. విచ్చలవిడిగా ఉన్నామనుకో మైండ్ ఇది కూడా యాక్సెప్ట్ చేయదు, మన కంట్రోల్లో ఉండము. సో కాబట్టి డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉండి అందరూ మంచి చదువుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం చేసిన ఈ చిన్న సహాయం మన ఊరిలో కానీ లేదా స్కూల్లో కానీ స్కూల్ యాజమాన్యానికి కానీ
పిల్లల్లో కానీ చాలా ఆనందాన్ని రేకెత్తించింది. సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సో మన బ్యాచ్లో అందరూ కూడా వచ్చి ఉంటే ఆ ఫీలింగ్ మీరు కూడా పొందేవారు. సో మరొక కార్యక్రమం జరిగినప్పుడు అందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను. ఈ 20 ఇయర్స్ సెలబ్రేషన్లో భాగంగా ఈ చిన్న కార్యక్రమాన్ని జరిపించడానికి తోడ్పడిన మన బ్యాచ్ అందరికీ నా తరపున సో ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అప్కమింగ్ 2006 జనవరి తర్వాత ఖచ్చితంగా 20 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తారని కోరుకుంటూ, సంతోషాలు మళ్ళీ రావు, వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి, ఆనందంగా గడపాలని కోరుకుంటూ, సో మరొక ప్రోగ్రాంలో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.